అందరికీ నమస్తే. గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దారెడ్డి చుట్టూ కేసులు వలయం చుట్టుకుంటా ఉందా అంటే ఖచ్చితంగా చుట్టుకుంటుందని చెప్పాలి. ఎందుకు? గతంలో తన మీద అభియోగాలతో పాటు ఆరోపణలతో పాటు కేసులు కూడా ఫైల్ అయిన విషయం మనం చూసాము. ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఏపీ సంబంధించినటువంటి ఏపీ ఎండిసి అనే సంస్థలో పెద్దారెడ్డి గత ప్రభుత్వం హయాంలో ఉన్న టైంలో ఇష్టానురాజ్యంగా తను ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇష్టానుసారంగా వ్యవహరించారంటే ఏం చేశారు, అసలు ఏం జరిగింది అంటే కేవలం తన కొడుకైనటువంటి మిథున్ రెడ్డి చెప్పారని చెప్పి ఒక 140 మందికి, ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్పారని చెప్పేసి ఒక 60 మందికి, అలానే ఎటువంటి పని చేయకపోయినా సరే నెలకు జీతం వచ్చేలాగా ఒక 370 మందికి నియామకాలు చేశారు. దాంట్లో అంటే అందులో ఉద్యోగాలు ఇప్పించారు. సో ఉద్యోగాలు ఇప్పించడం తప్పు కాదు, కానీ పనికి సరిపడా అక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. సో సంబంధం లేకుండా అవసరానికి మించి, సింపుల్గా చెప్పాలంటే గత ప్రభుత్వం టైంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారులు ఎంతమంది ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతమంది సలహాదారులు ఏం చేశారు అసలు? ఎందుకు ఒక్కో సలహాదారుకి 2 లక్షలు, 3 లక్షలు, 2.5 లక్షలు, 1.5 రకరకాల జీతాలు ఇవ్వాల్సి వచ్చింది? సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సలహాదారులందరికీ జీతాలు ఎక్కడి నుండి ఇచ్చారు? సో అంతమంది సలహాదారులు అవసరం ఏముందనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుండి ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళే ఇచ్చారు. సో అంతమందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకున్నారా, లేదా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సలహాదారులను వాడాలనుకున్నారా? సరే, ఆ టాపిక్ని అలా పెట్టుకున్నప్పుడు పెద్దారెడ్డి గారి విషయంకి వస్తే పర్టికులర్గా ఏపీ ఎండిసిలో అసలు ఈయన ఇదేంటి, అసలు ఏపీ ఎండిసికి చైర్మన్ ఎవరు, అసలు వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు ఎందుకు చేశారు? అందులో ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా ఖాళీ ఆఫీస్కి వచ్చి తంబేసుకొని వెళ్ళిపోతే, అంటే ఖాళీ ప్రెజెంట్ వేసుకొని వెళ్ళిపోతే 370 మందికి సుమారుగా సంవత్సరానికి 18 కోట్లు, అంటే 5 ఏళ్లలో సుమారుగా 90 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఖజానాలోకి వెళ్ళి జీతాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం తప్పు కాదు, కానీ క్రియేట్ చేసే విధానం కూడా ఉండదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వగలమా, లేదా మన అనుచరులకు మాత్రమే ఇవ్వగలం. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు క్రియేట్ అయిన ఎంప్లాయీస్తో ఏం పని చేయించుకుంటున్నాం? ఖాళీ కూర్చోబెట్టుకొని అయితే ఏ సంస్థ ఎవరికి జీతాలు ఇవ్వదు కదా. అలాంటప్పుడు పెద్దారెడ్డి గారు ఇంతమందికి ఎలా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వగలడానికి ముందుకు వచ్చారు? ఎందుకంటే తన జోబులో డబ్బులు కావాలి, రాష్ట్ర ఖజానాలో డబ్బులు. అసలు ఎందుకు వచ్చింది? అసలు అవినాష్ గారు ఎందుకు చెప్పారు? ఎంపీ అవినాష్ గారు చెప్పారని, ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారని, సో వాళ్ళందరూ చెప్పారని చెప్పి కొంతమందిని వీళ్ళు రిక్రూట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి జీతాలు ఇవ్వడము. ఏపీ ఎంపీడీసీలో పెద్దారెడ్డికి సంబంధించినటువంటి ఇష్టారాజ్యంగా వ్యవహరించారనేది వాళ్ళు ప్రస్తావించిన ఆర్టికల్ ఒక ముఖ్య సారాంశం. అసలు అందులో ఏం జరిగింది, అసలు ఆయన ఇష్టారాజ్యంగా ఏమి వ్యవహరించారు, అసలు ఇష్టారాజ్యంగా ఆయన ఏం చేశారు అంటే ఆయన కొడుకైనటువంటి మిథున్ రెడ్డి సిఫార్సు చేశారని 140 మందికి, అవినాష్ రెడ్డి చెప్పారని చెప్పి 60 మందికి ఉద్యోగాలు ఇచ్చారంట. సో దీంతో పాటు పని లేకపోయినా 370 మందికి కొలువులు క్రియేట్ చేశారు, అంటే కొలువులు ఇచ్చారు. సో దీంట్లో అసలు ఏం చేశారు? ఏటా 18 కోట్ల రూపాయలు వీళ్ళందరికీ జీతాలకు ఇచ్చారు. సో 5 ఏళ్లకి సుమారుగా 90 కోట్లు ఇచ్చారు. సో ఈ 90 కోట్ల జీతాలు ఇవ్వడానికి గల అంశం ఏంటి, అసలు దానికి సంబంధించి ఏముంది, దీనికి సంబంధించిన ఏమైనా కేసు పడే అవకాశం ఉంటుందా పెద్దారెడ్డి గారి చుట్టూ? ఈ అంశం మొత్తం గత 2 రోజులుగా వైరల్ అవుతున్న టాపిక్స్. ఇలాంటి అభియోగాలన్నీ పెద్దారెడ్డి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో పెద్దారెడ్డి చుట్టూ గతంలో జరిగినటువంటి ఏదైతే ఫారెస్ట్ ఏరియాలో కట్టినటువంటి ఫామ్ హౌస్ ఇష్యూ కానీ, సో అక్కడ ఉన్న వాటిని ప్రజల్ని బయటికి పంపించేసి ఆ భూములు ఆక్రమించుకున్న విషయం కానీ, 23 ఎకరాలు 5 ఏళ్లలో 75 ఎకరాలు ఎలా మారిందనే అంశంతో పాటు ఇప్పుడు కొత్త కేసు కూడా తన చుట్టూ తిరుగుతూ ఉంది. సో పెద్దారెడ్డి ఇన్ని అక్రమాలు చేసి ఉంటారా అంటే ఖచ్చితంగా చేశారని చెప్పి ఈనాడు వాళ్ళు రాసుకుంటూ వచ్చారనమాట. సో ఈ పైన మీరేమనుకుంటారు? ఈ అంశం పర్టికులర్గా పెద్దారెడ్డి గారి అంశం పైన మీరేం భావిస్తున్నారు? ఖచ్చితంగా ఇలాంటి తప్పులు జరిగాయి అనేది మీరు సమర్థిస్తున్నారా లేదా అనే అంశాన్ని నాకు కామెంట్ రూపంలో తెలుపు. థ్యాంక్ యూ.